ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర స్టార్ట్ అయింది. లంబోదరునికి చివరిసారిగా పూజలు చేసిన ఉత్సవ కమిటీ వెళ్లిరా గణపయ్య అంటూ వీడ్కోలు పలుకుతోంది. ఇక తీన్మార్ స్టెప్పులు డాన్సులతో యూత్ కూడా సందడి చేస్తోంది. దీంతో ఖైరతాబాద్ గణేశుడి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అప్డేట్స్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తాజా పరిస్థితి, శోభాయాత్ర స్టార్ట్ అయిందా? ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ఇప్పుడే ప్రారంభమైంది. ఒక 10 నిమిషాలు అవుతుంది ప్రారంభమై. చిన్నగా ఖైరతాబాద్ గణేశుడు మనం చూస్తున్నాం, విజువల్స్లో చిన్నగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే భారీ వాహనం, అది 26 టైర్ల వాహనంతో ఆ యొక్క గణేష్ని 59 అడుగుల ఎత్తు ఉన్న యొక్క గణేష్ను తరలించడానికి చాలా కంజెస్ట్ ప్లేస్ కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇటు అటు వైపు చెట్లు ఉన్నాయి, కొన్ని ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండకుండా నిర్వాహకులంతా కూడా చాలా జాగ్రత్తమైన పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అటు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ఖైరతాబాద్ గణేష్ చాలా ప్రశాంతంగా నిమజ్జనం జరగడానికి అన్ని కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే యొక్క శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర ఇక్కడ సన్షైన్ థియేటర్, వాసవి హాస్పిటల్, లకిడికాపుల్ టెలిఫోన్ భవన్, అదేవిధంగా సెక్రటరియట్ పాత గేటు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి లూమినీ పార్క్, ఎన్టీఆర్ మార్క్ ద్వారా క్రేన్ నంబర్ 4 దగ్గరికి ఇది చేరుకుంటుంది. ఇది చేరుకోవడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకపోతే చాలా వేగంగా, అంటే తొందరగా తీసుకెళ్లడానికి నిర్వాహకులు అటు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఆడ ట్యాంక్ బండ్ వద్ద కూడా ఉన్న గణేష్ విగ్రహాలను త్వరగా అంటే ఖైరతాబాద్ విగ్రహం వస్తుంది కాబట్టి త్వరగా నిమజ్జనం చేయడానికి కూడా అటు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో అన్ని సవ్యంగా జరిగితే 3 గంటలు, అంటే దాదాపు 4 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనము ప్రక్రియ పూర్తవుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్లో వీళ్ళందరూ వాలంటీర్లుగా, అంటే చాలా రోజుల నుంచి ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితిలో వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆట పాటలతో, డప్పు వాయించాలతో ఈ యొక్క అంటే కోలాటాలు ఆడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క గణేష్ ముందు కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క నాట్యాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితున్నాం. మనతో పాటు ఈ యొక్క సారథ్యం వహిస్తున్న గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము తిరుపతి నుంచి వచ్చామండి. తిరుమల ప్రోగ్రాం చేస్తుంటాము. ఇప్పుడు 3 సంవత్సరాలు కంటిన్యూగా ఇక్కడికి వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం వచ్చాము. ఇంత జనము, ఇంత ఉత్సాహము ఎక్కడ చూడలేదు. తిరుమలలో కూడా ఇంత జనం మాకు కనపడలేదు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు వచ్చినాం. మా తిరుపతి నుంచి పక్కన చిన్నగొట్టి మండలం అండి. మా మండలంలో 50 గ్రూపులు ఉన్నాయండి. ఒక గ్రూప్ 15 మనుషుల లెక్కన 50 గ్రూపులు ఉన్నారు. చెక్క భజనలు, కోలాటాలు, భజనలు, హరినామ సంకీర్తనలు, ఇలాంటి భజనలు ఎన్నో ఉన్నాయండి. ఇది మొత్తం తిరుపతి నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ యొక్క కోలాటాలు ఆడుతూ, స్టెప్పులు వేస్తూ ఈ యొక్క గణేష్కు వీడుకోలు పలుకుతుంటారు, నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాం విజువల్స్లో గణేష్ చిన్నగా కదులుతున్నాడు. పోలీసులు కూడా భారీ బందోబస్తు, అంటే 100 మంది పోలీసులతో ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమవుతుంది. 2 ఏసీపీలు, 5 ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్తో ఈ యొక్క శోభయాత్ర
పటిష్టమైన అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. నిమజ్జనం సందర్భంగా ఈ ఖైరతాబాద్ ఒకటి నిమజ్జనం పూర్తవుతుంది. అటు పోలీసులు ఇటు ప్రభుత్వము యొక్క నిర్వహణ కమిటీ అందరూ కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా సవ్యంగా ప్రశాంతంగా ఎలాంటి ఇష్యూ లేకుండా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేయడానికి వీళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభమవుతుంది, చిన్న చిన్నగా కదులుతుంది. అంతా సవ్యంగా జరిగితే ఆ 4 గంటలు 5 గంటల ప్రాంతంలో, సాయంత్రం 4 గంటల 5 గంటల ప్రాంతంలో అక్కడ ఎలాంటి విగ్రహాలు లేకపోతే, అలాంటి ఎక్కడ అన్ని నిమజ్జనం పూర్తయితే ట్యాంక్ బండ్ వద్ద ఎలాంటి క్యూ లేకపోతే 4-5 గంటల ప్రాంతంలో యొక్క నిమజ్జనం గణేష్ అంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని నిర్వాహకులు పోలీసులు చెబుతున్నారు. రాధిక, ఇది ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి గణేష్ సంబంధించిన శోభాయాత్ర తాజా డీటెయిల్స్. రాధిక. థ్యాంక్ యూ రాజ్ కుమార్.